ఓకే. ఓం శ్రీ గురుభ్యో నమః. 17 జూన్ 2023 బ్లవేస్కీ గారి ద కీ టు థియోసఫీ అనే గ్రంథంలోని కొన్ని విషయాల్ని లక్ష్మి గారు చదివి వినిపిస్తారు, వివరిస్తారు. నేను పుస్తకాన్ని తీస్తున్నాను అండి. వసంతలత, ఫస్ట్ నీకు థ్యాంక్స్. అదే దానివల్ల ఏమిటి ఉపయోగం అయిందా? అసలు బాగుంది డిస్కషన్, తర్వాత చెప్తాను నీకు. అంటే ఇప్పుడు మనకి టైం అయిపోతుందని చెప్పట్లేదు. ఇప్పుడు వద్దులే, రేపు చెప్దుగా. అదే అదే అయినా మన క్లాస్ లో చూస్తున్నారు కనుక రమ్మని పిలిచారనమాట. అయితేనేమో నిన్న ఎంతవరకు వచ్చిందంటే ఎంక్వైరర్ ఐ బిలీవ్ సో, ఆ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆగిపోయింది. అందరికీ నమస్కారం. అనుపమ గారు, మీరు రావడం సంతోషం. అయితే వెల్, we neither take into consideration this objective and material nature, which we call an evanescent illusion, nor do we mean by nature in the sense of its accepted derivation from the Latin natura, becoming from నువ్వు టైం అయితే చెప్పి నేను చూసుకోవట్లేదు. టు బి బర్న్. When we speak of the deity and make it identical, hence coeval with nature. ఏమిటన్నావు? కోవల్ గుర్తుందా నీకు? నాకు గుర్తులేదు. నేనైతే ఇంతకు ముందు పుస్తకం పెట్టుకుని రాసుకునేదాన్ని అసలు చూడకుండా. అంటే ఎలా అంటే అంత మెమరీ అంత ఉండదు కదా, స్ట్రాంగ్ గా వచ్చి. కొన్ని గుర్తుంటాయి, కొన్ని ఉండవు. ఒక్క నిమిషం, ఎక్కడుందో చూడండి, తీయండి, చదువుతూ ఉండు, చెప్తూ. అదే అది నేను అందాకలా రాస్తున్నాను. కోవల్ మళ్ళీ కొత్త పదమే ఇది మనకు, నీకు కూడా కదా. COEVAL. చూసాను, అదే ఉంది పుస్తకం. COE. జస్ట్ మినిట్, 1 minute. నేను రాస్తున్నాను, నేను COEVA. having the same age or date of origin, contemporary. అయ్యో, కాంటెంపరీ అంటే సరిపోయింది. కాంటెంపరీ. ఓకే. అయితే ఇప్పుడు మనం ఇది ఎంత ఇందాక అయిపోయింది కదా. విత్ నేచర్, eternal and uncreate nature is meant, and not your aggregate of fitting shadows and finite unrealities. ఇక్కడ నేను చెప్తాను. We leave it to the hymn makers to call the visible sky or heaven God's throne, and our earth of mud his footstool. అంటే హిమ్ మేకర్స్ ని మనం ఏంటంటే విజిబుల్ స్కై అని, గాడ్స్ థ్రోన్ అండ్ అవర్ ఎర్త్ ఆఫ్ మడ్ హిస్ ఫుట్ స్టూల్ అంటే ఆయన యొక్క పాదాలు పెట్టుకునేదని అంటున్నాం. అవర్ డెయిటీ ఈస్ నెయిదర్ ఇన్ ఏ పారడైజ్, అంటే మనం ఊహించుకున్న దేవత స్వర్గంలో గాని, నార్ ఇన్ ఏ పర్టికులర్ ట్రీ, ఒక చెట్టులో గాని, బిల్డింగ్ లో గాని, ఒక పర్వతంలో గాని లేదు. ఇట్ ఈస్ ఎవ్రీవేర్, అంతటా ఉంది. ఇన్ ఎవ్రీ ఐటమ్ ఆఫ్ ద విజిబుల్ యాజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్, అంటే కనబడేటటువంటి కనబడనటువంటి ప్రతి ఆటంలోని కూడా అది ఉంది. కాస్మాస్ ఇన్ ఓవర్ అండ్ అరౌండ్ ఎవ్రీ ఇన్విజిబుల్ ఆటమ్, అంటే ఈ విశ్వం అన్నది అంతటా ప్రతి అంటే కనబడనటువంటి అణువులో కూడా, అండ్ డివిజిబుల్ మాలిక్యూల్ అంతటా ఉంది. ఫర్ ఇట్ ఈస్ ద మిస్టీరియస్ పవర్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ ఇన్వల్యూషన్. ఇదే మన పరిణామానికి, ఆ రెండో తిరోగమనానికి కూడా అదే శక్తి. ఫర్ ఇట్ ఈస్ ద మిస్టీరియస్ పవర్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ ఇన్వల్యూషన్, ద ఆమ్నిప్రెసెంట్, ప్రెసెంట్, ఆమ్నిపోటెంట్ అండ్ ఈవెన్ ఆమ్నిషియంట్ క్రియేటివ్ పొటెన్షియాలిటీ. అదే అంటే ఇవి ఏమిటంటే ఆ అనంతమైనటువంటి, మనం పరబ్రహ్మతత్వం అంటున్న దాన్ని పేరు అసలు దానికి ఏం లేదు, మనం పెడుతున్నాం అంతేగాని ఆ తత్వమే ఆవిడ చెప్తున్నారు. అదంటే ఒక ట్రీలోనో ఒక
చిన్న అంటే పర్టికులర్ గా ఏదో ఒక రూపానికి పరిమితమై లేదు. అంటే మనం అలా అంటాం అనమాట, ఈ భూమి ఏమోని ఆ ఫుడ్ స్టూల్ అని. అలాగా మన డైట్ ఏమోని ఒక పారడైజ్ లో కూడా లేదు, నార్ ఇన్ ఏ పర్టికులర్ ట్రీ. ఓ బిల్డింగ్ లో మౌంటైన్ కి పరిమితం లేదు. ఇట్ ఈస్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఆటమ్. ప్రతి అణువు పరమాణువు దృశ్య అదృశ్యం అంతటా అదే శక్తి ఉన్నది అని, అదే పరమాత్మ తత్వమే అని చెప్తున్నారు. అక్కడ మనలాగా అలా పేరు పెట్టలేదు. ఆమ్నీసియంట్ క్రియేటివ్ పొటెన్షియాలిటీ అంటే దాన్నే రిఫర్ చేస్తున్నారు. అంటే నేను అలా చెప్తే మీకు అర్థం అవుతుందని అలా చెప్పానండి. ఎంక్వైరర్ స్టాప్. ఆమ్నీషియన్స్ ఇస్ ద ప్రెరోగేటివ్ ఆఫ్ సంథింగ్ దట్ థింగ్స్ అండ్ యూ డినైట్ యువర్ అబ్సల్యూట్నెస్ ద పవర్ ఆఫ్ థాట్. ఆమ్నీషియన్స్ అంటే అదేంటంటే ప్రెరోగేటివ్ ఆఫ్ సంథింగ్ దట్ థింగ్స్, ఆలోచించేదానికి ముందుది అని కదా ప్రెరోగేటివ్ అంటే. అండ్ యూ డినైట్. తప్పనిది అండి, తప్పనిది. ఆమ్నిషియంట్ అంటే ఆమ్నీషియంట్ అంత అవన్నీ తెలుసు, తెలిసి. ప్రెరోగేటివ్ అంటేను. నేను అన్నది ఇతను అంటున్నాడు గాడ్ ని, అంటే అది నేను చెప్తాను, అది కాదు ప్రెరోగేటివ్ ఏంటి అనేది ఒక్కటే తప్ప. అంటే మీ భగవంతుడు ఆలోచిస్తున్నాడు, మీరేమోని అబ్సల్యూట్నెస్ అన్నది ద పవర్ ఆఫ్ థాట్ కి డినై చేస్తున్నారు అని చెప్తున్నారు. అంటే మీరు ఆలోచన దాన్ని డినై చేస్తున్నారండి. అంటే ప్రిరోగేటివ్ అంటే సంథింగ్ దట్ ఈస్ నీడెడ్, అది ప్రిరోగేటివ్, ఇంపార్టెంట్, అవసరమైంది. చూడు ఒకసారి, నేను అంటే ఇక్కడ ఆమ్నిషియన్స్ అన్నారు, అన్ని తెలిసిన వాడని కదా, అందుకని వాడు థాట్ చెప్పుకుంటారని నా ఉద్దేశం. అదే అతను అలా అనడానికి కారణం ప్రిరోగేటివ్ కదా. రైట్, ప్రివిలేజ్ అని రాసి, అది ప్రిరోగేటివ్, ప్రివిలేజ్ అంటే రైట్ ఆర్ ప్రివిలేజ్, अधिकार, प्राधिकार, किसी वस्तु, स्पेशल అధికార్ అండ్ విశేష అధికార్, ప్రాధికార్ అని రాసింది హిందీలో. ఇంగ్లీష్ స్పెషల్ రైట్ దట్ సంబడి సంథింగ్ హ్యాస్. అదే అంటే దానికి ఏంటంటే ఆలోచన అనే దాన్ని మీరు ఉన్నది అనే కదా అర్థం. మీరేమో దాన్ని ఆలోచననే పవర్ ఆఫ్ థాట్ అనే దాన్ని మీరు డినై చేస్తున్నారు. అంటే అప్పుడు థియోసఫిస్ట్ అన్నారు ఈ డినై ఇట్ టు ద అబ్సల్యూట్. అబ్సల్యూట్ కి ఆలోచన అనేది లేదని మేము అంటున్నాం. సిన్స్ థాట్ ఈస్ సంథింగ్ లిమిటెడ్ అండ్ కండిషన్, అది పరిమితమైనది, కండిషన్ అయినది. బట్ యు ఎవిడెంట్లీ ఫర్గెట్ దట్ in philosophy absolute unconsciousness is also absolute consciousness, as otherwise it would not be absolute. అదే అంటే ఫిలాసఫీలో అబ్సల్యూట్ అన్కాన్షియస్నెస్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్, లేకపోతే అదేమోని అబ్సల్యూట్ అయ్యే అవ్వదు. అంటే ఇప్పుడు చూడు, దీనికి నీకు అర్థమైందా? అంటే జీవన్ముక్తుడికి పూర్తి కాన్షియస్నెస్ లో ఉన్న అది అన్కాన్షియస్నెస్ లో లాంటిది, ఆయనకి రెండు ఒకటి అలా. దెన్ యువర్ అబ్సల్యూట్ థింగ్స్, అయితే మీ అబ్సల్యూట్ ఆలోచిస్తుందా అని అడుగుతున్నారు ఆయన. నో, ఇట్ డస్ నాట్, అది ఆలోచించదు. ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ఇట్ ఈస్ అబ్సల్యూట్ థాట్ ఇట్ సెల్ఫ్, అబ్సల్యూట్ థాట్ ఇట్ సెల్ఫ్. నార్ డస్ ఇట్ ఎగ్జిస్ట్ ఫర్ ద సేమ్ రీజన్ యాజ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ అండ్ బీనెస్, నాట్ ఏ బీయింగ్. అంటే అది ఉనికే గాని అది బీయింగ్ కాదు. రీడ్ ద సూపర్బ్ Kabbalistic poem by Solomon ben John da Gabriel in the Kether Malchut, and you will understand. ఆ పోయంలో మీకు అర్థం అవుతుంది ఏంటంటే thou art one, నువ్వు ఒక్కడివే, the root of all numbers, అందరి మనుషుల యొక్క మూలం, బట్ నాట్ యాజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ న్యూమరేషన్, అంటే లెక్కలు పెట్టేటటువంటి ఎలిమెంట్ కాదు. అంటే నువ్వు ఇక్కడ అది అర్థం అవుతుంది ఏంటంటే అందరిలో ఉన్నది నువ్వు ఒక్కవే, అంతేగాని నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నానని లెక్కలు పెట్టడానికి కాదు. thou art one, root of all numbers, but not as an element of numeration. For unity admits not of multiplication, change or form. అది యూనిటీలో ఫామ్, చేంజ్, మల్టిప్లికేషన్ వీటిని అది అడ్మిట్ చేయదు. Thou art one, and in the secret of thy unity, the wisest of men are lost. నువ్వు ఒక్కడివే, అంటే వన్ అంటే అంతటా ఉన్నది నువ్వే,
ఏకమేవ అద్వితీయం బ్రహ్మ కదా, ఒక్కటే ఉంది. అడ్మిట్స్ నాట్ ఆఫ్ మల్టిప్లికేషన్ అన్నారు అందుకే. అండ్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ ద యూనిటీ, నీ యొక్క యూనిటీ అనే దాంట్లో ద వైజెస్ట్ ఆఫ్ మెన్ ఆర్ లాస్ట్ బికాస్ దే నో ఇట్ నాట్. అంటే మనుషుల్లో మహా తెలియని వాళ్ళు కూడా అక్కడ ఉండరు, ఎందుకంటే దే నో, వాళ్ళకి తెలియదు, అంటే ఆ యూనిటీ ఫీలింగ్ అక్కడ తెలియదు అనమాట. Thou art one, and thy unity is never diminished, never extended, and cannot be changed. అది ఎప్పుడు కూడా డిమినిష్ అవ్వదు, ఎక్స్టెండ్ అవ్వదు, మారదు. Thou art one, and no thought of mine can fix for thee. ఇప్పుడు ఒక అతను అదే అడిగేది, ఎప్పుడు నేననేది ఉంటూనే ఉంటుంది కదా అని. అంటే బ్యాక్గ్రౌండ్ థాట్ ఉన్నంతసేపు ఆ నేను ఉంటుంది. థాట్ లో ఉంటూ నేనేమోని అవేర్నెస్ లో ఉన్నానంటే అది కంప్లీట్ అవేర్నెస్ కానట్టుగా ఇక్కడ ఏంటంటే అబ్సల్యూట్ వన్ అన్నది ఒకటే. ఆ వన్ అన్న ఇప్పుడు అక్కడ మల్టిప్లికేషన్ లేనే లేదనమాట. Thy unity the wisest of men are lost because they know it not. Thou art one, and thy unity is never diminished, never extended, and cannot be changed. Thou art one, and no thought of mine can fix for thee a limit. అది నాది అనే ఒక థాట్ ఎక్కడ లిమిట్ నీకు ఇవ్వదు, ఆర్ డిఫైన్ ది, నిన్ను కూడా వర్ణించు, డిఫైన్ చేయదు. Thou art but not as one existent, for the understanding and vision of mortals cannot attain. ఇక్కడ thou art అంటే దట్ ఈ బియింగ్ అన్నమాట. But not as one existent, for the understanding and vision of mortals cannot attain to thy existence, nor determine for thee the where, the how, and the why, etc. etc. అంటే ఇదంతా కూడా ఏంటంటే మైండ్ పట్టుకోలేదు ఆ వన్నెస్ అన్నది, ఆ యూనిటీ అన్నది. అందుకోసమని ఆ పదాలు ఏంటంటే మైండ్ తో పట్టుకుంటే అవ్వదు. అక్కడ ఏమో నో థాట్ ఆఫ్ మైండ్, నాది నువ్వు అనే థాటే లేదు, నీకో లిమిట్ అన్నది లేదు. బట్ నాట్ యాజ్ వన్ ఎగ్జిస్టెన్స్, అంటే నేను ఒక్కటిగా ఉన్నానన్నది కూడా కాదు. ఫర్ ద అండర్స్టాండింగ్ అండ్ విజన్ ఆఫ్ మోర్టల్స్ కెనాట్ అటైన్ టు దై ఎగ్జిస్టెన్స్. అది నీ ఎగ్జిస్టెన్స్ ని అండర్స్టాండింగ్ ఏమో అటైన్ అంటే ఈ మనసు పట్టుకోలేదు. నాట్ డిటర్మిన్ ఫర్ ది ద వేర్, ద హౌ, ఎక్కడ, ఎలాగా, ఎందుకు, ఇవన్నీ తెలియదు, ఎందుకంటే ఇవన్నీ మనసుతో చేస్తాం. ఇన్ షార్ట్, అవర్ డెయిటీ ఈజ్ ద ఇటర్నల్. మా యొక్క దేవత ఎవరు అంటే ఇప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా శాశ్వతత్వం అన్నది అనంతంగా ఇన్సెసెంట్లీ అంటే స్టాప్లెస్లీ ఇవాల్వింగ్, నాట్ క్రియేటింగ్, బిల్డర్ ఆఫ్ ద యూనివర్స్. దట్ యూనివర్స్ ఇట్ సెల్ఫ్ అన్ఫోల్డింగ్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఎసెన్స్. అది కూడా ఎప్పుడు ఇవాల్వ్ అవుతూనే ఉంది ఆ యూనివర్స్ కూడా. నాట్ బీయింగ్ నేమ్, ఇట్ ఈస్ ఎ స్పియర్ వితౌట్ సర్కంఫరెన్స్ ఇన్ ఇట్స్ సింబాలిజం, విచ్ హ్యాస్ బట్ వన్ ఎవర్ యాక్టింగ్ అట్రిబ్యూట్. అంటే పరిధి లేనటువంటి స్పియర్ ఇది, దీనికి ఏమో ఇన్ ఇట్స్ సింబాలిజం విచ్ హ్యాస్ బట్ వన్ ఎవర్ యాక్టింగ్ అట్రిబ్యూట్ ఎంబ్రేసింగ్ ఆల్ అదర్ ఎగ్జిస్టింగ్ ఆర్ థింకబుల్ అట్రిబ్యూట్స్. అంటే ఇంకా మాటలకి ఏం చెప్తాం, ఒక్కటే అంతటినీను అంతటా వ్యాపించున్నది ఒక్కటే. ఇట్ ఈస్ ద వన్ లా గివింగ్ ద ఇంపల్స్ టు మేనిఫెస్టెడ్, అంటే ఇటర్నల్ అండ్ immutable laws within that never manifesting, because absolute law which in its manifesting periods is the ever becoming. ఇది మనస్సుతో పట్టుకుంటే కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, కానీ ఇట్ ఈస్ ద వన్ లా, అదొక్కటే లా, గివింగ్ ద ఇంపల్స్ టు మేనిఫెస్టెడ్, అంటే అది మేనిఫెస్ట్ అవ్వడానికి శాశ్వతత్వం అన్నదాన్ని అనంత అంటే చేంజ్లెస్ లాస్ ని విత్ ఇన్ దట్ నెవర్ మేనిఫెస్టింగ్, అది ఎక్కడా కూడా మేనిఫెస్ట్ అవ్వదు. బికాస్ అబ్సల్యూట్ లా వెన్ ఇన్ ఇట్స్ మేనిఫెస్టింగ్ పీరియడ్స్ ఈస్ ద ఎవర్ బికమింగ్. అంటే అబ్సల్యూట్ లా విచ్ ఇన్ ఇట్స్ మేనిఫెస్టింగ్ పీరియడ్స్ ఈస్ ద ఎవర్ బికమింగ్. అంటే అది సృష్టి ఉన్నప్పుడు అదేమో అలాగా సృష్టి చేస్తుంది, కానీ అన్నిటినీ చేయడానికే గాని అదేమీ మార్పు చెందదు. అర్థమైందా ఇది ఈ పాయింట్? మనం త్రిపుర రహస్యంలో కూడా ఎన్నో ఇప్పుడు బ్లవెట్స్ కి సెకండ్ ప్రపోజిషన్ అనంతమైన మిలియన్స్ ఆఫ్ జగత్తులు ఒక దాంట్లోంచి ఉద్భవిస్తూ ఉంటాయి, కానీ అదేమి మార్పు చెందదు, మళ్ళీ అందులో లయం అయిపోతూ ఉంటాయి. తర్వాత ఎంక్వైరర్ అడుగుతున్నారు, ఐ వన్స్ హర్డ్ వన్ ఆఫ్ యువర్ మెంబర్స్ రిమార్కింగ్ దట్ యూనివర్సల్ డెయిటీ, అంటే విశ్వాత్మకమైన ఒక దేవత అని మీ మెంబర్స్ ఎవరో చెప్పారు. బీయింగ్ ఎవ్రీవే వాజ్ ఇన్ వెసల్స్ ఆఫ్ డిసానర్
అంటే గౌరవంలో కూడాను, యాజ్ ఇన్ దోస్ ఆఫ్ ఆనర్, అండ్ దేర్ ఫోర్ వాజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ ఐటమ్ ఆఫ్ మై సిగర్ యాష్ ఇన్ ది ఈస్ దిస్ నాట్ ర్యాంక్ బ్లాస్ఫెమీ? బ్లాస్ఫెమీ అంటే నింద లాంటిది కదా అని అడిగారు. ఐ డు నాట్ థింక్ సో. అంటే ఇక్కడ అర్థం కాక అడిగారు. ఈ డిఫరెన్సెస్ అన్ని మనస్సుకే కదా, చరాచర జగత్తంతా అదే ఉన్నప్పుడు డస్ట్ లోనే ఉంది కదా. అందుకని ఆవిడ అదే ఎంక్వైరీ థియోసఫిస్ట్ ఏం చెప్పారంటే, నేనైతే అది అలా అనుకోను. యాజ్ సింపుల్ లాజిక్ కెన్ హార్డ్లీ బి రిగార్డెడ్ యాజ్ బ్లాస్ఫెమీ. అంటే దాన్ని బ్లాస్ఫెమీగా మనం చెప్పలేము. ఆర్ వీ టు ఎక్స్క్లూడ్ ద ఆమ్ని ప్రెసెంట్ ప్రిన్సిపల్ ఫ్రమ్ వన్ సింగిల్ మ్యాథమెటికల్ పాయింట్ ఆఫ్ ద యూనివర్స్? అంటే ఈ ఆమ్ని ప్రెసెంట్ అంతటా వ్యాపించున్న ఈ ప్రిన్సిపల్ అన్న దాన్ని ఒకే సింగిల్ మ్యాథమెటికల్ పాయింట్ ఆఫ్ ద యూనివర్స్ గా మనం ఎక్స్క్లూడ్ చేయగలమా? ఆర్ ఫ్రమ్ ఏ పార్టికల్ ఆఫ్ మ్యాటర్ ఆక్యుపైయింగ్ ఎనీ కన్సీవబుల్ స్పేస్? దాన్ని ఏమోని ఏదో పార్టికల్ ఆఫ్ మ్యాటర్ అని చెప్పగలమా? కుడ్ వి స్టిల్ రిగార్డ్ ఇట్ యాజ్ ఇన్ఫినిట్? అది అలాగా ఎక్కడో ఒక దగ్గర పరిమితం అయిపోతే దాన్ని ఇన్ఫినిట్ అనగలమా? ఈజ్ ఇట్ నెసెసరీ టు ప్రే? ఇప్పుడు ఎంత అయింది టైము? నీ టైం, నువ్వు చెప్పిన టైం అయిపోయిందా? 9 అయింది, ఇంకా 15. ఓకే. ఇప్పుడు మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉందా? ప్రశ్న. ఎంక్వైరర్, డూ యూ బిలీవ్ ఇన్ ప్రేయర్ అండ్ డూ యూ ఎవర్ ప్రే? మీరు ప్రార్థనలోని నమ్ముతారా? ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా? థియోసఫిస్ట్, మేమేం చెయ్యం. వీ డు నాట్, వీ యాక్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ టాకింగ్. మాట్లాడే బదులుగా మేము పని చేస్తాం అన్నది. ఎంక్వైరర్, యూ డు నాట్ ఆఫర్ ప్రేయర్స్ ఈవెన్ టు ద అబ్సల్యూట్ ప్రిన్సిపల్? ఆ అబ్సల్యూట్ ప్రిన్సిపల్ పరమమైనటువంటి ఒక తత్వం ఉందన్నారే, దానికి కూడా మీరు ప్రేయర్ ఆఫర్ చేయరా? వై షుడ్ వి? మేము ఎందుకు చేయాలి? బీయింగ్ వెల్ ఆక్యుపైడ్ పీపుల్, వీ కెన్ హార్డ్లీ ఎఫర్డ్ టు లూజ్ టైమ్ ఇన్ అడ్రెస్సింగ్ వెర్బల్ ప్రేయర్స్ టు ఏ ప్యూర్ అబ్స్ట్రాక్షన్. అంటే పదాల్లోని ప్రేయర్ ని మేమేమోని ఆ ప్యూర్ అబ్స్ట్రాక్షన్ కి వీ కెన్ హార్డ్లీ ఎఫర్డ్, మేమేమో చెయ్యం. మా టైం అంతా దాని బదులు యాక్షన్ లో పెడతాం అంటున్నారు. ద అన్నోవబుల్ ఈస్ కేపబుల్ ఆఫ్ రిలేషన్స్. ఆ తెలియనిది ఏదైతే ఉందో దానికి ఓన్లీ ఇన్ ఇట్స్ పార్ట్స్ టు ఈచ్ అదర్, బట్ ఈస్ నాన్ ఎగ్జిస్టెన్స్ యాజ్ రిగార్డ్స్ ఎనీ ఫినిట్ రిలేషన్స్. అదేమో దానికి ఏమీను పరిమితమైన రిలేషన్స్ అన్నవి ఉండవు. ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ రిలేషన్స్ ఓన్లీ ఇన్ ఇట్స్ పార్ట్స్ టు ఈచ్ అదర్. అంటే దాని భాగాలతోటే అది రిలేషన్స్ ఉంటాయి. అంటే అక్కడ ఇలాంటి రిలేషన్స్ కాదు అంటూ, నాన్ ఎగ్జిస్టెంట్ యాజ్ రిగార్డ్స్ ఎనీ ఫినిట్ రిలేషన్. ఎగ్జిస్ట్ అవ్వని దానికి పరిమితమైన దాంతో రిలేషన్స్ లేవు. ద విజిబుల్ యూనివర్స్ డిపెండ్స్ ఫర్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఫినామినా ఆన్ ఇట్స్ మ్యూచువల్లీ యాక్టింగ్ ఫార్మ్స్ అండ్ దేర్ లాస్, నాట్ ఆన్ ప్రేయర్ ఆర్ ప్రేయర్స్. అబ్బా, ఇది ఏం చెప్పారంటే, ఈ దృశ్య జగత్ అన్నది దాని యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం అందులో జరిగే సంఘటనలకి పరస్పరంగా అది ఆధారపడుతుంది. యాక్టింగ్ ఫార్మ్స్ అండ్ దేర్ లాస్, అక్కడ ఉన్న లాస్ మీదను, ప్రేయర్ మీద కాదు. అంటే ఇవన్నీ కూడా ఒక లా ప్రకారం జరుగుతున్నాయి. విశ్వంలో కొన్ని లాస్ ప్రకారం అన్ని జరుగుతున్నాయి. సూర్యుడా ఇవాళ పొద్దున్న కొంచెం వేగం వచ్చి అంటే రాడు, ఈ రోజు అస్తమించకుండా ఉండంటే ఉండడు. డు యూ నాట్ బిలీవ్? కానీ మనకి అలాంటి కథలు అవన్నీ బోల్డ్ ఉన్నాయి. వేరే సంగతి. ఇప్పుడు అది ఇప్పుడు ఇక్కడ ట్యాక్, ఎందుకంటే అది ఏ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఇప్పుడు కూడా అది అటువంటి విధంగానే, అంటే హోమాల కోసం అడిగారు. అంటే అది అప్పుడు చెప్పాను, దానికి సైంటిఫిక్ గా దానికి విలువ దానికి ఉంది. అయితే అలా ఎవరెవరు చెప్పారు అవన్నీ, అంటే అది చెప్పిన వాళ్ళు ఇప్పుడు చూడు, ఒక తత్వ విధానం గారు చెప్తారు, ఇదిగో పులి అంటే దానికి కొన్ని కథలు అల్లేస్తారట. ఒక విషయం చెప్తారు, ఏ ప్రసాదం ఎక్కడైనా తినొచ్చని, అంతే దానికెల్లో కథలు అల్లేస్తూ ఉంటారు వీళ్ళ మనసులో వచ్చిన ప్రతి దానికి. అలాగ మనకు పురాణాలలో కూడా చాలా వరకు వచ్చేసింది. డు యూ నాట్ బిలీవ్ ఎట్ ఆల్ ఇన్ ద ఎఫికసీ ఆఫ్ ప్రేయర్? అయితే ప్రేయర్ యొక్క ఫలితం మీద మీరు ఏమీ నమ్మరా? అంటే నాట్ ఇన్ ప్రేయర్ టాట్ ఇన్ సో మెనీ వర్డ్స్ అండ్ రిపీటెడ్ externally. If by prayer you mean the outward petition to an unknown god as the addressee, which was inaugurated by the Jews and popularized by the Pharisees. అంటే ఆ ప్రేయర్ లోని ఏదైతే ఎన్నో పదాలతో రిపీటెడ్ గా బాహ్యంగా రిపీట్ చేస్తూ ఉంటాం,
ప్రేయర్ అంటే యు మీన్ ద అవుట్వర్డ్ పిటిషన్, అవుట్వర్డ్ గా బాహ్యంగా పిటిషన్ పెట్టుకుంటున్నావు, భగవంతుడా నాకు ఇవాళ ఇల్లు వచ్చేటట్టు చెయ్యి, అదో పిటిషన్ కదా. టు ఎన్ అన్నోన్ గాడ్ హ్యాస్ ద అడ్రసీ విచ్ వాజ్ ఇనాగ్యురేటెడ్ బై ద జ్యూస్ అలా చేశారట, అలాగే ఫారిసిస్ కూడా. ఈస్ దేర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ ప్రేయర్, ఇంకో రకమైన ప్రేయర్ ఏదైనా ఉందా అని అడిగారు. మోస్ట్ డిసైడెడ్లీ we call it will prayer, and it is rather an internal command than a petition. దీన్ని మేము విల్ ప్రేయర్ అంటాం, ఇది ఒక పిటిషన్ కాదు, ఇది ఒక విల్ తో ఉన్న కమాండ్ అన్నారు. అంటే థియాసఫీలో ప్రేయర్స్ అవి ఉంటాయి కదా. ప్రేయర్ ఇప్పుడు అనంతమైన, ఇప్పుడు చూడు సహస్ర శీర్ష పురుష అంటారు, అంటే అనంతమైన ఆ పరమాత్మ తత్వాన్నే కదా, వేరే ప్రేయర్స్ ఉండవు. అందుకే కదా శారద కూతురు వచ్చి ఒక దీపానికి పూజ చేసి ప్రసాదం లేని పూజ ఇక్కడే చూసాను, ఒక ఫోటో గాని ఒక మూర్తి గాని లేని పూజ ఇక్కడే చూసాను. పిల్లకి పాప తెలియదేమో లేదు. సరే అలా కాదు, అంటే ఇక్కడ మనం పాయింట్ తీసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఒక వ్యక్తికి ఒక రూపానికి కాదు చేసేది, ఆ అనంతత్వానికి. అదిను అక్కడ ఏమీ కూడా అడగడం గాని ఏం ఉండదు. అండ్ ఇట్ ఈస్ అసలు న్యాయంగా ఏం అడగకూడదు. అయితే డూ యూ ప్రే వెన్ యూ డూ సో, టు హూమ్ దెన్ డూ యూ ప్రే, మీరు ఎవరిని ప్రార్థిస్తారు? టు అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఇన్ ఇట్స్ ఎసోట్రిక్ మీనింగ్. ఎసోట్రిక్ మీనింగ్ ప్రకారం స్వర్గంలో ఉన్న ఫాదర్ అన్నారు. అంటే అప్పుడు ఎంక్వైరర్, ఈజ్ దట్ డిఫరెంట్ ఫ్రమ్ ద వన్ గివెన్ టు ఇట్ ఇన్ థియాలజీ? థియాలజీలో చెప్పిన దానికంటే ఇది వేరా? ఎంటైర్లీ సో. Theosophist. An occultist or a theosophist addresses his prayer to his father, which is in secret, read and try to understand Matthew 5:6 Matthew, not to an extra cosmic and therefore finite God. అది అంటే ఇక్కడ అదేంటి అప్పుడే 40 minutes అయిందా? 30 minutes 16 minutes. అక్కడ ఒక ఫినిట్ అంటే పరిమితమైన భగవంతుడికి ఏమీ ప్రార్థనలు చెయ్యరు. అండ్ దట్ ఫాదర్ ఈజ్ ఇన్ మ్యాన్ హిమ్సెల్ఫ్. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే హయ్యర్ సెల్ఫ్ లోయర్ సెల్ఫ్ అని అంటారు, మనలో ఉన్న హయ్యర్ సెల్ఫ్ కే ప్రార్థన వెళ్తుందని. దెన్ యూ మేక్ ఆఫ్ మ్యాన్ ఏ గాడ్, అంటే మీరు మనిషిని భగవంతుడు అంటారా? ప్లీజ్ సే గాడ్ అండ్ నాట్ ఏ గాడ్. గాడ్ అనండి కానీ ఒక భగవంతుడు అనకండి. ఇన్ అవర్ సెన్స్ ద ఇన్నర్ మ్యాన్ ఈజ్ ద వన్ మినిట్ ఇందులో therefore finite God and that father is in man himself అంటే ఇది మానవత్వమా? మనిషిలో ఉన్నది అంటే అదే నేను చెప్పాను కదా, హయ్యర్ సెల్ఫ్, హయ్యర్ మైండ్, లోయర్ మైండ్. హయ్యర్ మైండ్ అంటే అదే, అంటే నేను ఒక శ్లోకం చెప్తూ ఉంటాను, అంటే నా వాళ్ళు పరాయి వాళ్ళు అన్న తేడా ఉండనటువంటి ఆ స్థితి హయ్యర్ మైండ్. అయం నిజ పరోవేతి గణనా లఘు చేతసాం ఉదార చరితానాం తు వసుధైవ కుటుంబకం. ఈ లోయర్ సెల్ఫ్ లో అసూయ, ద్వేషాలు, పరభావం అన్ని ఉంటాయి. అదనమాట. అంటే ఇప్పుడు ఇతని ఫాదర్ ఈజ్ ఇన్ మ్యాన్ హిమ్సెల్ఫ్ అంటే అంటే మానవుడు లోపలే ఉన్న హయ్యర్ సెల్ఫ్ అన్నమాట కదా, తన లోపలే రెండు ఉన్నాయి కదా. సరే సరే. అంటే మ్యాన్ ఏ గాడ్, అయితే భగవంతుడిని ఒక భగవంతుడు అంటారా అంటే ఏ గాడ్ అనకండి, గాడ్ అనండి. ఇన్ అవర్ సెన్స్ ద ఇన్నర్ మ్యాన్ ఇస్ ద ఓన్లీ గాడ్ వీ కెన్ హ్యావ్ కాగ్నిజెన్స్ ఆఫ్, అంటే గుర్తించగలిగేది. అండ్ హౌ కెన్ దిస్ బి అదర్వైజ్? grant us our postulate that God is a universally diffused infinite principle, and how can man alone escape from being soaked through by and in the deity? అంటే grant us our postulate, భగవంతుడు అన్నవాడు యూనివర్సల్ గా వ్యాపించున్నాడు, అనంతుడైన ప్రిన్సిపల్ గా. హౌ కెన్ మ్యాన్ అలోన్ ఎస్కేప్, అంటే మనిషి ఎక్కడు అందులో కాకుండా ఎలా పోతాడు? బీయింగ్ సోక్డ్ త్రూ బై అండ్ ఇన్ ద డైటీ, అంటే అర్థమైందా? దానిలో కూడా ఆ దైవం ఉన్నారు అన్నట్టుగా. అంటే we call our father in heaven that deific essence of which we are cognizant,
అంటే దైవిక ఎసెన్స్ అంటే ఆ దైవత్వం అయినటువంటి ఆ సారం, which we are cognizant within us in our heart and spiritual consciousness, and which has nothing to do with the anthropomorphic conception. అంటే ఇక్కడ వేరే రూపంలో ఇప్పుడు లక్ష్మీదేవనో హనుమంతుడనో ఏదో ఒక రూపంతో, విగ్రహం అని కాదు, రూపంతో, విగ్రహం ఉండొచ్చు లేకపోవచ్చు, రూపంతో ఉన్న భగవంతుడు కాదు అని చెప్తున్నారు. యాంథ్రోపోమార్ఫిక్ అంటే రూపంలో, ఫర్ ఎగ్జాంపుల్ షిర్ది బాబా అంటే రూపంతో ఉన్న భగవంతుడు కదా, ఆయన ఎప్పుడు నన్ను పూజించండి అనలేదు, బట్ ప్రజలు పూజిస్తున్నారు. ఎందుకంటే ఆయన పరిమితుడు కాదు, దానికి ఆయనలో ఉన్న అనంతత్వాన్ని మనం చూడాలి. అర్థమవుతుందా? వీళ్ళు ఏం చేస్తున్నారు, నువ్వు ఇక్కడికేనయ్యా పరిమితం, నువ్వు ఒకసారి రాలేదు. కానీ నేను, నారాయణ గారు, బుద్ధుడు గారు మాట్లాడాం. అందులో ఏంటంటే ఒక 3వ 4వ జూము, మీరు బాబా గారు భక్తులే, వాళ్ళ మనసులో అనుకుంటున్నారు ఏమిటో, ఈ కృష్ణమూర్తి గారిని చదివాక బాబా నన్ను కొంచెం రక్షించి అనడానికి కూడా అవకాశం పోయింది అని. అది నేను అన్నాను, అవును అనుకుంటున్నాం అన్నారు. అప్పుడు నేను దాని మీద మాట్లాడాను. మీరు బాబా అంటే ఒక రూపానికి పరిమితం అని చూస్తున్నారు, ఆయన అనంతత్వాన్ని, ఆయనలో ఉన్నటువంటి అనంతత్వాన్ని చూడాలి. ఆ రూపానికి ఆయన ఎలా పరిమితుడు, అది చాలా రాంగ్ కాన్సెప్ట్ కదా, మీరు ఆ అనంతత్వాన్నే అడగండి అని. అలాగనమాట. అంటే ఇలాగ ఒక రూపానికి పరిమితం కాదు, వీఆర్ కాగ్నిజెంట్ విత్ ఇన్ us in our heart and spiritual consciousness, and which has nothing to do with the anthropomorphic conception we may form of it in our physical brain. మన ఫిజికల్ బ్రెయిన్ లో మనం ఊహించుకుంటాం ఇతనే ఈ రూపంలో ఉన్నవాడే భగవంతుడు. ఆర్ ఇట్స్ ఫ్యాన్సీ. నో యీ నాట్ దట్ యీ ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నో యూ నాట్, మీకు తెలీదా మీరే భగవంతుడి యొక్క టెంపుల్ అని. అండ్ దట్ ద స్పిరిట్ ఆఫ్ ద అబ్సల్యూట్ గాడ్ dwelleth in you. నీలోనే ఆ పరమాత్మ తత్వం అంతా ఉన్నదని నీకు తెలియదా అన్నట్టుగా చెప్తున్నారు. అర్థమైందా? అంటే అది ఈవెన్ బాబా గారు కూడా, నువ్వు నన్ను ఒక శరీరంగా చూస్తే నన్ను నిజంగా చూసినట్టు కాదన్నారు. శ్రీపాద వల్లభులు కూడా, మీరు శరీరంగా నా రూపాన్ని చూస్తే నన్ను చూసినట్టు కాదన్నారు. మనం ఏం చేస్తాం, నోరు మూసుకో, నువ్వు నీ శరీరమే అంటాం. ఆయనకంటే మనకే తెలిసినట్టు. లెట్ నో మ్యాన్, ఇంకా చెప్తున్నారు, లెట్ నో మ్యాన్ ఆంథ్రోపోమార్ఫైజ్ దట్ ఎసెన్స్. లెట్ నో మ్యాన్, ఏ వ్యక్తి కూడా మనలో ఉన్న ఎసెన్స్ ని ఒక రూపంలోకి తీసుకురాకూడదు. లెట్ నో థియోసఫిస్ట్, ఇఫ్ హీ వుడ్ హోల్డ్ టు డివైన్ నాట్ హ్యూమన్ ట్రూత్, సే దట్ దిస్ గాడ్ ఈస్ గాడ్ ఇన్ సీక్రెట్, లిజన్స్ టు ఆర్ ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ ఎయిదర్ ఫినిట్ మ్యాన్ ఆర్ ద ఇన్ఫినిట్ ఎసెన్స్, ఫర్ ఆల్ ఆర్ వన్. అందుకని ఏ థియోసఫిస్ట్ కూడాను, ఇఫ్ హీ వుడ్ హోల్డ్ టు డివైన్, దైవత్వాన్ని పట్టుకుంటే, నాట్ హ్యూమన్ ట్రూత్, మానవులు చెప్పిన సత్యం కాకుండా, సే దట్ దిస్ గాడ్ ఇన్ సీక్రెట్ లిజన్స్ టు ఆర్ ఇస్ డిస్టింక్ట్ ఫ్రమ్, అంటే నాకంటే వేరేగా, ఎయిదర్ ఫినిట్ మ్యాన్, పరిమితమైన మనిషిగా, లేకపోతే అపరిమితమైనటువంటి ఎసెన్స్ గా, ఫర్ ఆల్ ఆర్ వన్, అలా ఉన్నాడని అనకండి, అందరూ ఒక్కటే. నాట్ యాజ్ జస్ట్ రిమార్క్డ్ దట్ ఎ ప్రేయర్ ఈజ్ ఎ పిటిషన్, అంటే ప్రేయర్ అనేది ఒక పిటిషన్ అని, దట్ నార్ యాజ్ జస్ట్ రిమార్క్డ్, ఇందాక చూపెట్టినట్టుగా ప్రేయర్ ని పిటిషన్ గా చూడకండి. ఈజ్ ఎ మిస్టరీ రాదర్, చాలా an occult process by which finite and conditioned thoughts and desires, unable to be assimilated by the absolute spirit which is unconditioned, are translated into spiritual wills and the will. ఇక్కడ మనలో ఒక విల్ ఉంటుంది, మనస్సు కాకుండా. విల్, విజ్డమ్ అండ్ లవ్ అని 3 ఆస్పెక్ట్స్ గా ఆ డివైన్ ఎనర్జీ డిసెండ్ అవుతుంది అంటారు. విల్, విజ్డమ్, లవ్. సో దట్ విల్ ఇస్ ఆల్సో, అందుకని అక్కడ డివైన్ విల్ అంటున్నారు. Nor as just remarked that a prayer is a petition, it is a mystery rather, an occult process by which finite and conditioned thoughts, పరిమితమైన ఆలోచనలు అండ్ కోరికలు, unable to be assimilated by the absolute spirit, absolute spirit తీసుకోలేదు, which is unconditioned, దానికి ఏ కండిషన్స్ ఉండవు, are translated into spiritual wills, దాన్ని స్పిరిచువల్ విల్స్ గా ట్రాన్స్లేట్ చేయలేదు. And the will, such process being called spiritual transmutation. The intensity of our ardent aspirations changes prayer into the philosopher's stone. అంటే మనలో ఉన్న తీవ్రత
ఆ లోపల ఉన్న ఆస్పిరేషన్స్ అన్ని కూడా ప్రేయర్ గా మారి ఫిలాసఫర్ స్టోన్ అంటే ఏమిటో నాకు బాగా జ్ఞాపకం లేదు, ఇంతకు ముందు ఎక్కడో చదివానది. చూసిదా గూగుల్ చేసి చూస్తా. చూడు ఫిలాసఫర్ స్టోన్, ఇంతకు ముందు అది తెలిసి మర్చిపోయింది ఈ మధ్య వాడకం లేక. ఒక్క నిమిషం. ఫిలాసఫర్ స్టోన్ అంటే ఇన్ వెస్టర్న్ ఆల్కెమీ an unknown substance also called the philosopher's stone అంటే రాశాడు ఇన్ వెస్టర్న్ ఆల్కెమీ ఆల్కెమీ అంటే బంగారంగా మార్చడం. అదే an unknown substance also called the tincture or the powder sought by alchemists for its supposed ability to transform base metals into precious ones, especially gold. అంటే దాన్ని గోల్డ్ గా మార్చడం, అంటే ఒక ఇనుముని గోల్డ్ గా మార్చడం, ఆ పౌడర్ ఎదవేయడం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మళ్ళీ ఇక్కడ కూడా ఇచ్చారు చూడు, దాట్ విచ్ ట్రాన్స్మూట్స్ లెడ్ ఇంటూ ప్యూర్ గోల్డ్. ఓకే, దాని ఫిలాసఫర్ స్టోన్ అంటారా? అంటే ఆ ఆల్కెమీలో ఏదో ఒక దాంతో దీన్ని మార్చడాన్ని అంటున్నారు. చేంజెస్ ప్రేయర్ ఇంటూ ద ఫిలాసఫర్ స్టోన్ ఆర్ దట్ విచ్ ట్రాన్స్మూట్స్ లెడ్ ఇంటూ ద ప్యూర్ గోల్డ్, ఇంటూ ప్యూర్ గోల్డ్. ఇంటెన్సిటీ చెప్పడం మన ఆస్పిరేషన్స్ ఆ ఇంటెన్సిటీ కారణంగా నిజం అవుతాయనా? మన ప్రేయర్ వల్ల చేంజెస్ ప్రేయర్ ని చేంజ్ చేస్తాయి. ఇంటూ ద ఫిలాసఫర్ స్టోన్ ఆర్ దట్ విచ్ ట్రాన్స్మ్యూట్స్ లెడ్ ఇంటూ ప్యూర్ గోల్డ్. అంటే ఇక్కడ ద ఓన్లీ హోమోజీనియస్ ఎసెన్స్ అవర్ విల్ ప్రేయర్ బికమ్స్ ద యాక్టివ్ ఆర్ క్రియేటివ్ ఫోర్స్. అంటే ఇక్కడ విల్ ప్రేయర్ అంటే మనలో ఉన్న మనస్సులో ఉన్న ఇచ్ఛాశక్తి కాదు, అది ఇక్కడ అర్థం చేసుకోవాలి.